నమస్తే, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ నిహాల్. సో ప్రజెంట్ మన దగ్గర రామకృష్ణ గారు సిపిఐ లీడర్ గారు ఉన్నారు, సిపిఐ సెక్రటరీ. సో ఒకసారి మనం రామకృష్ణ గారితో మనం మాట్లాడదాం. నమస్తే రామకృష్ణ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే బ్రదర్. సార్, ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించింది ఏదైతే ఇష్యూ 2 డేస్ బ్యాక్, 1 డే బ్యాక్ మనకు బయటకు వచ్చింది కదా. సో ప్రైవేటీకరణకి ముందడుగులు పడుతున్నాయి అని మనం వార్తలు వింటున్నాం. దీనిపైన మీ స్పందన ఏంటి సార్? ఇది ప్రభుత్వము ఇది కొత్తగా వచ్చిందేం కాదు. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు ఒక పాలసీ తీసుకున్నారు. ఓకే. ఒక ఆంధ్ర రాష్ట్రం అని కాకుండా దేశవ్యాప్తంగా పబ్లిక్ రంగ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో పబ్లిక్ రంగ పరిశ్రమలన్నీ కూడా ప్రైవేట్ కట్టబెట్టాలి, కార్పొరేట్ల చేతికి అప్పజెప్పాలి. ఆ బిజినెస్ కానీ లేదంటే అదే ప్రొడక్షన్ కానీ ఏదన్నా కానీ మొత్తం వాళ్ళే నడపాలి, గవర్నమెంట్ ఇందులో ఉండకూడదు అనేది వాళ్ళు ఒక ఖచ్చితమైన అభిప్రాయంతో ఉన్నారు. తద్వారా కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చాలని చెప్పి ఒక పాలసీని పెట్టుకున్నారు వాళ్ళు. ఓకే. ఇవాళ గత 4 సంవత్సరాలుగా దాన్ని ప్రైవేటైజ్ చేయాలని అనుకున్నా సరే ఎందుకు చేయలేకపోతా ఉన్నారంటే దానికి పెద్ద ఎత్తున ప్రతిఘటన వస్తా ఉంది. మొత్తం రాష్ట్రంలో ఉన్న ట్రేడ్ యూనియన్స్, ప్రత్యేకించి విశాఖ కార్మిక వర్గము, వీరికి తోడు రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ప్రైవేటైజేషన్ వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తా ఉన్నాయి. కాబట్టి ఈ మాత్రం ఆగింది తప్పితే, లేకపోతే మొదటి నెలలోనే 4 ఏళ్ల క్రితమే అది ప్రైవేటైజేషన్ అయిపోయింది. ఓకే. కాబట్టి ఏమంటే ఇవాళ ఆ గ్యారంటీకి కూడా కారణం దానికి ప్రతిఘటన రావడము, ఇక్కడ ప్రజల సెంటిమెంట్ ముడిపడి ఉండడము, కార్మికులందరూ వ్యతిరేకించడము, విద్యార్థి యువజన సంఘాలు, ప్రజా సంఘాలు వ్యతిరేకించడము, రాజకీయ పార్టీలు వ్యతిరేకించడము, అందులోనూ అధికారంలో ఉన్న పార్టీలు కూడా వారు కూడా అయిష్టత చూపడము, వీటన్నిటి కారణంగానే అది ఇప్పటి వరకు ఆగింది. ఇప్పుడు ఓకే. వారు కొత్తగా చెప్పింది ఏం లేదు. ఇప్పుడే కొత్తగా ఎందుకు వచ్చిందంటే, మొన్న 11,000 కోట్ల రూపాయలు మేము ప్యాకేజీ ప్రకటించాము, మేము ప్రైవేటైజేషన్ చేయడం లేదని చెప్పి మొన్న డంకా బజాయని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు తీరా ఇప్పుడు చూస్తే వాళ్ళ అసలు వాళ్ళ అభిప్రాయం ఏమిటో మరో వారు వ్యక్తం చేశారు అంతే. ఇది ఓకే. వాస్తవానికి చెప్పాలంటే ఎన్డీఏ ప్రభుత్వము, నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క రియల్ ఇంటెన్షన్స్ ఏమైతే అవి మాత్రం ప్రైవేటైజ్ చేయడమే. దీంట్లో వాళ్ళు ఓకే. ఏం మారలేదు, వాళ్ళ పాలసీ మార్చుకోలేదు. సార్, ఇక్కడ ప్రైవేటైజేషన్ అంటే ఎవరికి ఇవ్వబోతున్నారు అని మీరు మీరు అనుమానిస్తున్నారు? ఏదైనా ఒక కంపెనీ పేరు ఏదైనా చెప్పగలరా? లేకపోతే ప్రతి ఒక్కళ్ళ నోట్లో నుంచి అదాని అని, అంబానీ అని ఈ 2 పేరు తప్ప వేరే పేరు అనేది మేము వినట్లేదు. సో మీ దగ్గర వేరే పేరు అనేది వచ్చిందా మీ దగ్గరికి? వచ్చింది కదా, ప్రచారంలో పోస్కో కంపెనీ పేరు వచ్చింది, పోస్కో కంపెనీ. ఓకే. అదాని పేరు వచ్చింది, అంబానీ పేరు వచ్చింది. ఏదేమైనా సరే వారు ప్రైవేటైజేషన్ మీన్స్ ఏమంటే కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడం తప్ప మరొకటి లేదు. ఎందుకంటే అది ఓకే. నిజంగా చెప్పాలంటే మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ఎంటైర్ తెలుగు రాష్ట్రాల్లో ఒక రకంగా చెప్పాలంటే సౌత్ ఇండియాలోనే అత్యంత విలువైన పరిశ్రమ అది. ఎందుకంటే దాదాపు 1,000 ఎకరాల భూములు ఉన్నాయి. అక్కడున్న భూములు అమ్ముకుంటేనే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల డబ్బులు వస్తాయని చెప్పి ఒక ప్రచారం ఉంది. దానికి తోడు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఫ్యాక్టరీ, ముఖ్యంగా విశాఖ స్టీల్ అంటే టాటా స్టీల్ కంటే కూడా ఎక్కువ బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఎస్, కాబట్టి అవును. ఏమంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ, వేలాది ఎకరాల భూములు, 2 లక్షల విలువైన భూములు కలిగిన ఫ్యాక్టరీ అది. అందులోనూ విశాఖ నగరంలో ఒక నడిబొడ్డున ఫ్యాక్టరీ, సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న ఫ్యాక్టరీ. కాబట్టి దానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇన్ని అవును. ప్రత్యేకతలు కలిగి ఎంతో విలువైన ఈ ఫ్యాక్టరీని కొనుగోలు చేయాలనే ఉద్దేశము సహజంగానే ఇండస్ట్రీస్లో ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో, ఎవరైతే కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళకి సహజంగానే ఉంటుంది. వాళ్ళు నిజంగా పోటీ కూడా పడవచ్చు. ఏదేమైనా సరే ప్రభుత్వం అనుకున్న లాలూచితో అదానిది పై చేయిగా ఆయన మాట వినపడొచ్చు, కానీ దీన్ని కొనుగోలు చేయాలనే ఉద్దేశం మాత్రం చాలా మందికి ఉంటుంది. ప్రైవేట్ వారికి అప్పచెప్పాలనేది ప్రభుత్వం యొక్క నిర్ణయము, దాని ఉద్దేశం. కాబట్టి అది ఉమ్. ఏనాడైనా సరే అది దాన్ని అమలు చేస్తుందనే కూడా ప్రజలు భయపడతా ఉన్నారు. అందుకోసమే కార్మిక వర్గం నిరంతరాయంగా దాన్ని కాపలా కాస్తా ఉన్నారు. వాళ్ళు ఓకే. ఉద్యమాన్ని ఒక్కరోజు కూడా వదిలిపెట్టలేదు. గత 4 సంవత్సరాలుగా కార్మిక వర్గ ట్రేడ్ యూనియన్స్ వారికి ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ కానీ ఈ విషయంలో మాత్రం అందరూ ఏకాభిప్రాయంతో ముందుకు కదులుతా ఉన్నారు. వారందరూ కూడా దీన్ని కాపాడాలనే ఉద్దేశంతో సమైక్యంగా పోరాటం చేస్తా ఉన్నారు. సార్, ఇప్పుడు ఏదైతే యూనియన్ మినిస్టర్ ఏదైతే మన ఆంధ్రాకి వచ్చి గెలిచిన తర్వాత ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటైజేషన్ అసలు అవ్వదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో అయినప్పటికీ ఇలాంటి అడుగులు వేస్తున్నారంటే ప్రజలు ఏ మాట నమ్మాలని అనుకోవాలి అసలు?
ఇప్పుడు ఈ సెంట్రల్ మినిస్టర్స్ ఏం చెప్తున్నారు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వారు ఏం చెప్తున్నారు అనే దాన్ని పక్కన పెడితే, వారి యొక్క అసెస్మెంట్ తో వారు మాట్లాడమే తప్ప క్లియర్ కట్ ఐడియా అనేది సెంట్రల్ గవర్నమెంట్ కు ఉంది. వాళ్ళు కేంద్ర ఓకే. ప్రభుత్వం యొక్క పాలసీ ఏమంటే దీన్నే కాదు, వారు ఏదో విశాఖ స్టీల్ మాత్రమే ప్రైవేటైజ్ చేయాలని కాదు, దేశవ్యాప్తంగా ఉన్న పబ్లిక్ రంగ పరిశ్రమలని కూడా ప్రైవేట్ కి అప్పచెప్పాలి. ఓకే. ప్రభుత్వం అనేది వ్యాపారం కానీ లేదా పరిశ్రమలు పెట్టడం కానీ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఇవి చేయాల్సింది ఓకే. ఎవరంటే ప్రైవేట్ పర్సన్స్ చేయాలి, కార్పొరేట్ కంపెనీలు చేయాలి. కాబట్టి ప్రభుత్వ రంగంలో ఏవైతే ఇవాళ ఉన్నాయో ప్రభుత్వం అధీనంలో ఉన్న కంపెనీలన్నీ కూడా ప్రైవేట్ కి అమ్మేద్దాం. ఆ రకంగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రైవేట్ వారు దాన్ని వారి పద్ధతుల్లో వారు దీన్ని బాగా నడుపుతారు అనే ఉద్దేశం అనేది వాళ్ళ ప్రైవేట్ కు ఉంది. అందుకోసం మీరు ఒకసారి మనం గమనిస్తే, ఇప్పుడు ఇటీవల కాలంలో గత 6 మాసాలుగా ఒక ప్రచారం లేవనెత్తారు. అదేమంటే అనకాపల్లి సమీపంలో మిట్టల్ గారు ఒక కంపెనీ ఏర్పాటు చేస్తా ఉన్నారు. అది కూడా స్టీల్ పరిశ్రమని ఏర్పాటు చేస్తాడు. దానికి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలనేది కూడా ఇవాళ ప్రచారం జరుగుతాం. అంటే దీని అర్థం ఏమి అంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ కి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వమంటే ఇవ్వరు. దానికి సమీపంలో అనకాపల్లిలో మిట్టల్ వారు కంపెనీ ఏర్పాటు చేసి దానికి దాదాపు 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. దానికి క్యాప్టివ్ మైన్స్ మేము అరేంజ్ చేస్తామని చెప్తా ఉన్నారు. అదే క్యాప్టివ్ మైన్స్ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి ఇస్తే వాళ్ళు లాభాల బాటలో ముందుకు తీసుకుపోతారు కదా. దానికి అవును. ఆల్రెడీ బ్రాండ్ ఇమేజ్ ఉంది కదా, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అక్కడ వర్క్ చేస్తున్నారు కదా, అంతేకాకుండా చాలా విలువైన ల్యాండ్స్ కూడా అక్కడ ఉన్నాయి కదా. కాబట్టి ఏమంటే దానిపైన దృష్టి సారించకుండా ప్రభుత్వము ఇవాళ ప్రైవేట్ కి అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తా ఉంది. దాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం, వ్యతిరేకిస్తా ఉన్నాం. ఓకే. సార్, ఇప్పుడు సిబిఐ సెక్రటరీ కదా మీరు. సో సిబిఐ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఏదైతే ఈ స్టీల్ ప్లాంట్ సంబంధించిన ఇష్యూ లేవనెత్తారు కదా, సో కార్మికులకు పట్ల మీరు ఎలాంటి అండగా ఉంటారు? ఇది మొదటి నుంచి కూడా సిపిఐ ఈ విషయంలో ఉంది. ఎందుకంటే సిపిఐ సిపిఎం పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఆనాడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం రాజీనామా చేశారు. ఓకే. పార్లమెంట్ సభ్యులు 7 మంది రాజీనామా చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీలో కూడా 40 మందికి పైగా ఆ రోజు సిపిఐ సిపిఎం ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వావిలాల గోపాలకృష్ణయ్య గారు, తెన్నేటి విశ్వనాథం లాంటి వారు కూడా ఆ రోజు తమ పదవులకు రాజీనామా చేశారు. కాబట్టి ఏమంటే అంతేకాకుండా ఆ రోజు జరిగిన పోరాటంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ లో అన్ని చోట్ల కూడా లక్షలాది మంది విద్యార్థులు వీధి పోరాటాలు చేశారు. 32 మంది ప్రాణాలు బలిదానం చేశారు. కాబట్టి విద్యార్థి యువజనుల ప్రాణాల బలిదానాలతో, కమ్యూనిస్ట్ నేతల యొక్క త్యాగాలతో ఆ రోజు ఈ ఫ్యాక్టరీని మనం సాధించుకున్నాము. దాన్ని నిలబెట్టడానికి సిపిఐగా మేము ముందు నుంచి కూడా పోరాటం చేశాం. గతంలో 13 జిల్లాలు ఉన్నప్పుడు 13 జిల్లాల్లో కూడా పాదయాత్రలు చేశాం. అదేవిధంగా మా జాతీయ నాయకులు కూడా అక్కడికి ఆహ్వానించి పెద్ద ఎత్తున అక్కడ సభలు ధర్నాలు కూడా నిర్వహించాం. అదేవిధంగా ఢిల్లీ వరకు వెళ్ళి ఢిల్లీలో కూడా దీనిపైన మేము ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాబట్టి ఏమంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటాన్ని ఆ రోజు ఆ ఫ్యాక్టరీని సాధించడానికి పోరాటం జరిగింది. ఇవాళ ఆ ఫ్యాక్టరీని పబ్లిక్ రంగంలో నిలబెట్టడానికి మేము దాన్ని కొనసాగిస్తా ఉన్నాము. సిపిఐగా పూర్తి స్థాయిలో ఈ ఉద్యమంలో మమేకమవుతాం. రాబోయే రోజుల్లో కూడా ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకోవడంలో మా వంతు పాత్ర పోషిస్తాం. సార్, ఇప్పుడు ఏదైతే వైజాగ్ సంబంధించింది, ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు. సో ఆయన ప్రైవేటీకరణకి సానుకూలంగా ఉన్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బీజేపీ చెప్పారో దానికి అనుకూలంగా ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారు డబుల్ మైండ్ తో ఉన్నాడని నేను అనుకుంటా ఉన్నా. యాక్చువల్ గా ఆయన పాలసీస్ అయితే బీజేపీ పాలసీసే ఆయన కూడా ప్రైవేటైజ్ చేయాలనే వారే. కానీ వాళ్ళ రాష్ట్రంలో తెలుగు ప్రజల సెంటిమెంట్ అందరితో ముడిపడి ఉంది కాబట్టి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కనే నినాదంతో ప్రజలు మమేకమై ఉన్నారు కాబట్టి ఇవాళ ధైర్యంగా ముందుకొచ్చి దాన్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము కూడా ఉంటాం, అవసరమైతే మేము కూడా మా పదవులకు రాజీనామా చేస్తామని కూడా ఆయన లెటర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవాళ మేము ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నాడు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు, కేంద్ర స్థాయిలో కూడా ఇంతో పలుకుబడి కలిగిన వ్యక్తి. కాబట్టి ఏమంటే దీన్ని పబ్లిక్ రంగంలో కొనసాగింపజేయాలని మేము కోరుతా ఉన్నాం. కోరడమే కాదు, అది చిత్తశుద్ధితో ఆయన ప్రయత్నం చేయాలంటే
ఖచ్చితంగా క్యాప్టివ్ మైన్స్ ఇవాళ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత తీసుకోవాలి. లేదా ఓకే. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో సెయిల్ లో విలీనం చేస్తే కూడా అది కొనసాగుతుంది. కాబట్టి ఈ 2 చర్యల్లో ఏదో ఒకటి ఆయన చేపట్టాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే. సార్ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ మీద పవన్ కళ్యాణ్ గారు ఏదైనా రియాక్ట్ అయ్యారు సార్ ఈ ప్రైవేటీకరణ గురించి ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత? ఆయన అంతకుముందు గట్టిగా మాట్లాడినాడు వాస్తవమే, కానీ ఇవాళ కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అంత గట్టిగా మాట్లాడిన దాఖలాలు అయితే లేవు. కాబట్టి ఓకే. మేము పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తా ఉన్నాం, మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే గట్టిగా వాదించారో ఇవాళ అదే పద్ధతుల్లో సెంట్రల్ లో ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా మీరు మాట్లాడాలి. ప్రైవేటైజేషన్ కాకుండా అన్ని రకాలుగా ఒత్తిడి పెంచాలి. దీనికి తోడు దానికి క్యాప్టివ్ మైన్స్ ఏర్పాటు చేయాలని లేదా సెయిల్ లో విలీనం చేయాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే. సార్ ఇక్కడ బీజేపీ కూడా డబుల్ గేమ్ ఆడుతుందని మీరు మీకు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా సార్? గతంలో 19 నుంచి 24 దాకా అప్పుడు కూడా కొన్ని వార్తలు వచ్చినాయి ప్రైవేటైజేషన్ గురించి. ప్రైవేటైజేషన్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు కూడా ప్రైవేటైజేషన్ గురించి మాటలు వస్తున్నాయి. ఈ ప్రైవేటైజేషన్ గురించి బీజేపీ ఏదైనా డబుల్ గేమ్ ఆడుతుందా, లేకపోతే ఆంధ్ర వాళ్ళ మనోభావాలతో ఆడుకుంటుందని మీరు ఎప్పుడైనా భావించారా? బీజేపీ వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ ఒక పాలసీ విషయంలో మాత్రం ప్రైవేటైజేషన్ వాళ్ళది. వాళ్ళు ఏమి ఓకే. తేడా లేదు. ఈవెన్ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ వారు కూడా వారి నాయకత్వం ముందు గట్టిగా మాట్లాడలేకపోతా ఉన్నారు. కాబట్టి ఓకే. ఏమన్నా ఉంటే మన రాష్ట్రంలో ప్రజలకు సంజాయిషి చెప్పుకోవడానికి లేదు, మేము ప్యాకేజ్ ఇప్పించాము, ప్రైవేటైజేషన్ కాకుండా మేము కూడా మాట్లాడుతున్నామని మనతో చెప్తారు తప్పితే, కానీ ఇవాళ సెంట్రల్ లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎవరిని ఖాతరు చేసే పరిస్థితిలో లేదు. వాళ్ళు ఒక క్లియర్ కట్ పాలసీతో ఉన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలు అది విశాఖ స్టీలా లేకపోతే బిహెచ్ఈఎల్ అని వేరే దాంతో నిమిత్తం లేకుండా పబ్లిక్ రంగ పరిశ్రమలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకదాన్ని ప్రైవేట్ పరం చేయాలనేది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలసీ. అది ఎన్డీఏ పాలసీగా కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఏమంటే వాళ్ళ వైఖరిలో మార్పు రాలేదు. స్థానికంగా ఉండే బీజేపీ నాయకులు వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళకి ఏమైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ వారు చేయగలిగింది పెద్దగా ఏమి లేదు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్.